వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఎవరికి స్వాగతం. ఇప్పుడైతే మా వాళ్ళైతే క్రికెట్ ఆట అయితే షురూ చేశాను. రెండు ఎవరు నన్ను ఆట ఆడట్లేదు. మంచిలో గెలిచిందా? గెలిచిందట. నేను అయిపోకుండా నన్ను ఆట ఆడొద్దు అంటు నన్ను వెళ్ళిపోతున్నా. మంచిలాగమ్మా తగ్గుతుంది. ఏయ్ వాడు బాగా ఆడుకో చెప్పేది నీకే. మంచిలు తాగరాపో, మంచిలు తాగరాపో. కదులు తీసుకొచ్చా వాటర్. మా పాప నన్ను ఆటలు చేద్దాను సరే వాటర్ తీసుకొచ్చాను నేను. దానికి పడుతాను నన్ను ఆడిపించుకుంటాను ఇంతకే వెళ్ళాక. రమ్మంది నువ్వే రాకు నెలికే. సరే ఆ వాటర్ గ్లాస్ వస్తుంది. పరిగెట్లో ఒకటి తర్వాత నువ్వు బ్యాటింగ్ దానికంటే నేను వేస్తా బౌలింగ్. నేను బాల్ వేస్తా. ఆటలో కూడా పనికి రావట్లేదండి. ఆగ్రా ఏం బౌలింగ్ వేస్తా బౌలింగ్ చూడు పట్టు బాల్ అయితే వేస్తున్నా. అవుట్ బౌలింగ్. ఇంకేం మాట్లాడతారే? బాల్ వేస్తున్నా. ఏం చేస్తున్నా వేసేసా. వండుకోరా అట్లా అడుగున్నా ఏంటి నన్ను ఏ విమానం మా దగ్గర. సరే నేను బ్యాక్ ఉంటా. మాస్టర్ గురించి చెప్పాడా? మేము కట్టే చప్పుడు కూడా నాకు ఇట్లేదు ఒకసారి. నాకు బ్యాట్ అయితే దొరకట్లేదు కదా. మా బ్యాచ్తో నన్ను వేస్ట్ చేశారు. మా బ్యాచ్ నన్ను పట్టమ్మా సోలు రాయింది బట్టే వద్దా. రాయిని అలాగే ఉంచుకుంటావా? అలాగే ఉంచుకుంటావా రాయిని? పో నువ్వు తీసుకుంటావా? నువ్వు తీసుకుంటావు పోని. తీయించుకోయ్యా చెవులోకి వెళ్ళిపోతుంది, నొప్పి వచ్చిద్ది. చీకటి పడ్డాక తీసుకుంటావా? సరే. ఓ చింతల్లి నువ్వు నడిపిస్తున్నావా? నువ్వే గింతున్నావు. నువ్వు దాన్ని మళ్ళీ సైకిల్ ఎక్కించి మళ్ళీ తోలుతుంది చూడండి మా పాప. అయ్యయ్యో ఇదిగోండి చూడండి ఏం చేస్తుందో. మా పాప తక్కువది కాదండి చూడండి. మరి మరదలు చక్క సైకిల్ ఎక్కించుకుని, మరదలు అంటే చాలా ఇష్టం. సైకిల్ ఎక్కించుకొని మరి తొక్కించండి. భయపడ్డావా? గుద్దుదని భయం వేసినచ్చు. బాంబు చింతలి నువ్వు సూపర్. ఏ పొట్టి అబ్బో పడి జాగ్రత్త. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మేపడం వల్ల పడిపోయింది కదా. ఇప్పుడు నువ్వు ఎక్కు చింతల్లి. ఇప్పుడు నువ్వు ఎక్కు.
ఇదిగోండి ఇలా అయితే ఎక్కేస్తుంది ఆ పొట్టిది. మా పొట్టిది తోలేస్తుంది సైకిల్. ఇదిగోండి వాళ్ళ వయసు సేమ్ అనుకోండి, 1 సంవత్సరం తేడా అండి వాళ్ళిద్దరికి. 1 సంవత్సరం తేడా, 1 సంవత్సరం అండి తేడా. ఇగో ఇలాగైతే తోలేస్తున్నారు చూడండి. ఎలా తొక్కాలి ఏంటని నేర్పిస్తుంది. దీనికే తొక్కడం చేత కాదు, కానీ ఇది వాళ్ళ మరదలు నేర్పిస్తుంది. అంత ఇష్టం మరదలు అంటే. చూడండి బైక్ వస్తుందక్క ఎలా చేస్తుందో. అయ్యో బైక్ బైక్ వద్దు కానీ భయం వేసింది ఒకసారిగా. అమ్మా ఇప్పుడు నాకు చేసి లాస్ట్ మినిట్ మా పాప చూడండి ఏం చేసిందో. మళ్ళీ తోసుకెళ్ళిపోతుంది సైకిల్ని. అంతే ఒకసారి భయం వచ్చేసరికి బండికి ఒక్కసారి వదిలేసిందండి మా పాప. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏమనండి. ప్లీజ్ పోస్ట్ అయింది వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. మా అక్క అయితే గిల్లెది రుద్దేస్తుందండి. ఇదిగోండి అక్కడ చూడు, హాయ్ చెప్పు. ఇలా చెప్పాలి. మా అక్క కామెడీ చేస్తుంది చూడండి. హాయ్ అండి ఇట్లా చెప్తారంట. మా జూలి ఆడుకో వెళ్తుంది. మా అక్క మరీ గిల్ల అయితే రుద్దేస్తుందండి. ఏంటి మసిగిల్లు అలా అక్కడ ఏం చేసావు కదా. మా అక్క డిఫరెంట్ అండి, అన్ని రుద్ది చేసి ఒకసారి కడుగుతారు. అలా కాకుండా మా అక్క అయితే మసిగిల్లు సపరేట్గాను మామూలు గిల్లు సపరేట్గాను రుద్దుతుందన్నమాట. మా అక్క భలే రుద్దుతుంది కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే అక్కడ నేను వెళ్ళొస్తా. ఇంకా ఇదిగోండి గిన్నె అయితే పెట్టేసి అందులో ఆయిల్ అయితే పోసేసి బజ్జీలు అయితే ఉంటుందండి. ఆ ఇనుప మూకుడే పెట్టేసిందండి. ఆయన ఇనుప మూకుడని తెలిసిన ఇంకా దాంట్లో వండేస్తున్నాం కదా, తప్పట్లేదు. స్టీల్ గిన్నెమో మంట వస్తుంది కదా, అందుకని ఆఫ్ చేసాం. బజ్జీలు అయితే వేసేస్తుందండి మా అక్క ఈరోజు. ఏం బజ్జీలు అనుకున్నారా? ఆలు బజ్జీలు అండి, ఆలుగడ్డ బజ్జీలు. ముందైతే నూనె కాగింది లేదండి. ఇగో 2-3 ముక్కలు కొద్దిగా పిండి వస్తుంది. ఇదిగోండి అలాగే ఆలుగడ్డలు కూడా పిండిలో ముంచేసి వేసేస్తుంది. ఇట్లా అయితే మా అక్క గిన్నె దగ్గర పెట్టుకోమంటే దూరంగా పెట్టి వేస్తుందండి. నేనేం పిండి పడిపోద్ది అంటుండే, మా అక్క ఏం పడదు అంటుంది. ఇలా అయితే వేసేస్తుందండి బజ్జీలని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో అయితే చివరి చూడండి, కిప్ చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి వేసేసింది. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇలా తీసేసి అదేమో అది ఆలు చిప్స్లా కనిపించింది, నాకు పానీపూరిలా కనిపించిందండి ఒక్కసారిగా. ఏంటబ్బా పానీపూరిలా వచ్చిందని చూపిమంటే అది ఫస్ట్ వచ్చింది కదా, బాగా ఏగింది బుజ్జి అని చెప్పని చూపిస్తుంది మా అక్క అయితే. ఇలా అయితే కొద్దిగా అతుక్కుంటున్నాయి దానికి. ఇక చిన్నగా అయితే తీసేస్తుంది. ఆడ మీద పడిపిద్దని భయం అయితే మా అక్క. ఇదిగోండి ఏగినట్టుగా ఉన్నాయి, కొన్ని అయితే తీస్తుంది. గిన్నె అయితే వేసింది, వాటిని కూడా తీసేదనుకుని తీయలేదు. మా అక్కకి అయితే ఇచ్చింది, అది తిని చూడమంది మా అక్కని. ఉడికిందులో చూడక్క కొద్దిగా. ఇందులో అయితే సోడా వేయలేదండి, ఎందుకంటే మా పాపకి తినాలి కదా. సోడా అయితే ఎక్కువ అవుతుందని చెప్పి సోడా వేయటం మానేసి ఆ సోడా లేకుండా అయితే వండారు. ఉడికిందో లేదో చూడమంటే ఉడికిందని చెప్పి అన్నాక ఇంకా అన్నీ తీసి వేసేస్తుందన్నమాట. ఎందుకంటే సోడా వేస్తే ఉబ్బుతాయి, సోడా అయిపోతే ఇలా ఉంటాయి అన్నమాట నార్మల్గా. అందుకని షాప్ నుంచి కొనుక్కునే సోడాగా ఉంటుంది, అందుకని వద్దని ఇలా చేసిందన్నమాట. ఇవన్నీ చాలా బాగున్నాయండి బజ్జీలు అయితే. నాకు ఒకటి కూడా ఇగోకుండా మా అక్క అయితే పొయ్యి కాడ కూర్చొని వంట వండుకుంటూ మెక్కేస్తుంది. ఇట్లాగైతే సూపర్ ఉన్నాయంట. మా అక్క అయితే భలే తినేస్తాండి వంట వండుకుంటూ. నేను కూడా అంతే, వంట వండే కాడ కూర్చున్నానంటే ఇంకా అది తినుకుంటూ గ్యారెంటీ కూర్చుంటాం. ఒక దేవుడి కట్ట పెట్టేవి అయితే పూజేటప్పుడు అయితే పూజ చేసుకున్నప్పుడు అయితే మేము అలాగే ఎంగిల్ చేయము. మామూలుగా ఇంట్లో చేసుకొని తినేది అయితే ఇంకా ఎంగిల్ చేస్తామండి. ఇలా గిన్నెలో వేసుకోగానే ఇంకా తినుడే, ఇంకా మేమైతే వెనకాడేది లేదు. ఇట్లా అయితే తీసి వేసేస్తుంది ఇంకా మా అక్క. తినుకుంటూ చేసేస్తుంది పని చూడండి. ఒక చేతితో తింటూ ఒక చేతితో పని వేసేస్తాను చేసి. నేను అవి మాడిపోతాయో అని మొత్తుకుంటున్నా. ఇక కొద్దిగా మాడినట్టుకున్నాయి చూడండి కొన్ని. ఇవేమో అక్క మాడినకి అక్క అంటే అవి చిన్నవి పడతాయి కదా అవి అని చెప్పని మాట్లాడుతున్నమాట. ఇంకో ఇలా తీసేస్తుంది, ఇంకో మాడినంతా తీసేస్తుంది కొద్దిగా.
ఒక అవి కూడా అలా వేసేసిందండి. మళ్ళీ ఇంకోటి తీసుకొని తింటా అని చెప్పని తినేస్తుంది మా అక్క. నాకు కొద్దిగా గొంతు బొంగురిపోతుందండి, ఎందుకో కానీ అర్థం కావట్లేదు. నైట్ అయితే చాలు కొద్దిగా బొంగురిపోతుంది. ఎండాకాలం సరే జలుబు చేసినట్టుగా ఉంది. లైక్ చేయండి. తర్వాత మా అక్కలు అయితే రైస్ వండేసారు. అలాగే రైస్లోకి వంకాయ కూర కూడా వండేసారండి. చాలా బాగుంది వంకాయ కూర అయితే. ఇక చూడండి చక్కగా వండేసారు గరం గరంగా అయితే. ఏం చేస్తలేదు నువ్వు లైట్ పెట్టలేదు నాకు. ఎక్కడ పెట్టావు? కరెంట్ మాల్సిందలే. ఎందుకు